బాబు బాధగా ఉండారు. మీరు యూట్యూబర్ అని చెప్పి అని విన్నాను. దానివల్ల ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చినాను. ఏం బాబు? మాది నిన్న యూట్యూబ్ ఛానల్ జిఎం న్యాచురల్ విలేజ్. మేము ఇప్పుడు 2 నెలల నుంచి 1000 మంది సబ్స్క్రైబర్లను అయితే తీసుకున్నాము. కానీ నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా మనకు తెలియకుండానే గైడ్లైన్స్ అనేది ప్రతి ఒక్క యూట్యూబరు ఫేస్ చేస్తారు. అందుకోసం అని చెప్పేసి నిన్న మాకు తెలియకుండానే షూటింగ్లో బై మిస్టేక్ ఒక ఫోటో అనేది రాంగ్గా పెట్టినామని చెప్పేసి ఈ యూట్యూబ్ ఛానల్లో గైడ్లైన్స్ అన్ని మామూలుగానే కాపీ స్ట్రైక్లు ఇలాంటివి వస్తాయి. దాంట్లోనే భాగంగానే ఇప్పుడు మనకు స్ట్రైక్ అనేది అయితే వచ్చింది. నేను అంతగా సీరియస్గా తీసుకోలేదు. మార్నింగ్ ఎడిటింగ్ అన్నీ చేసిన తర్వాత ఇంకా డౌన్లోడ్ చేసి ఇంకా అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి మేము రైతులకు సంబంధించిన వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాము. దాన్ని అప్లోడ్ చేద్దాము అనుకునే లోపల ఇది ఏమైందంటే ఇట్లా స్ట్రైక్ వచ్చింది, ఇంకా మీరు చేయలేరు అని ఇచ్చినారు. మేము దానికోసం అని చెప్పేసి మెయిల్ అలాంటివన్నీ వానికి పంపించినాము. వాళ్ళు 10 బిజినెస్ డేస్ అనేది చెప్పినారు. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది మా ఛానల్. మేము ఇట్లా వేరే వైలెన్స్కి సంబంధించిన వీడియోస్ ఏమీ తీము. కానీ వాడు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మాత్రం ఈ విధంగా చేయన్నారు. ఏం చేయాలని చెప్పినారు? వెయిట్ చేయమని చెప్పినారు. 10 బిజినెస్ డేస్ అంటే శనివారం ఆదివారం అనేది లేకుండా మిగిలిన డేస్ అంతా వాళ్ళు వెయిట్ చేయమని చెప్పినారు. ఈ సమయం పూర్తయిపోతే మన దగ్గర ఆల్రెడీ డౌన్లోడ్ చేసింది వీడియోలు అన్నీ ఉన్నాయి. మేము ఆల్రెడీ షూటింగ్ పోయి తీసుకొని వచ్చినాము. అది కంప్లీట్ అయిపోతానిట్లే మేము దాన్ని అప్లోడ్ చేసి ఇంకా ఛానల్ని కంటిన్యూ అవుతాము. మనం ఈ ఛానల్లో అయితే వీడియో ఇస్తున్నాము. ఈ జిఎం న్యాచురల్ విలేజ్ అని మీరు కన్నా చూసినారనుకో మన ఛానల్ అనేది అయితే వస్తుంది. మీరు సబ్స్క్రైబర్ అనేది కన్నా చేసుకున్నారనుకో మన ఛానల్కు ఎంత తొందరగా గ్రో అయితే అంత తొందరగా మనకు ఫ్రీ అయ్యేది ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ విధంగా స్ట్రైక్ రాకుండా వేరే వాళ్ళ సాంగ్స్ ఇలాంటివన్నీ యూజ్ చేయకుండా పిల్లోళ్ళు ఎగిరేది దుంకేది పెట్టినా కానీ స్ట్రైక్స్ అనేది వచ్చేస్తాయి. ఎందుకంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ అవన్నీ వస్తాయంట. అందుకో దీని గురించి ఇంకా ఎట్లా చేయాలా ఏం చేయాలి? మీరు ఇంకా ఏం ప్రాసెస్ ఏం చేస్తే మీ ఛానల్ మీకు వస్తుంది? ఏం లేదండి, మీ ఛానల్ అట్లేం లేదు. మీ ఛానల్ మీ సబ్స్క్రైబర్లు కన్నా మనకు సపోర్ట్ చేసి ఈ జిఎం న్యాచురల్ విలేజ్ అయితే కొంచెం తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే మనకు వెంటనే వాడు మన ఇంప్రూవ్మెంట్ అవి చూసి మనకు గైడ్ లైన్స్ అనేది రిమూవ్ చేస్తారు. మేము ఎటువంటి వైలెన్స్ కంటెంట్ అయితే చేయలేదు. మీరే ఒకసారి చూడండి. కావాలంటే మనము ఇట్లాంటివి ఏం చేయము. కానీ ఎందుకంటే మీకు కానీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరన్నా క్రియేట్ చేస్తే ఇలాంటివి ఏంటివన్నా ఉంటాయి. ఎవరికన్నా 50, 100, 200 సబ్స్క్రైబర్లు వస్తేనే వాళ్ళకు తెలుసో తెలియకో ఏదన్నా బై మిస్టేక్ పెడతా ఉంటారు. కానీ వాళ్ళ స్ట్రైక్స్ వచ్చేసి చాలా మంది విసుగైపోయేసి ఈ ఛానల్నే వద్దు మాకు పంచాయతీ అని చెప్పి చాలా మంది నిలిచిపోయింటారు. మంచి టాలెంట్ ఉండే యూట్యూబ్ ఉంటుంది, వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలాంటి వాళ్ళు కానీ ఏంది వీళ్ళు ఈ విధంగా మనకు స్ట్రైక్ ఏందో వస్తుంది, అప్లోడే కానీ కండా చేస్తున్నాడే అని చెప్పేసి డిలీట్ చేసి మంచి టాలెంట్గా ఉండే వాళ్ళు కానీ ఇట్లా విసుగు తెంది వీళ్ళు తీయేహిండేటివిగానే ఉంటాయి. అందుకోసం అయితే మనం చెప్తున్నాము, మనకు సరైన గైడ్ లైన్స్ తెలుసుకొని మాత్రమే మనం యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేయాల. బై మిస్టేక్ ఏదన్నా ప్రైవసీ పాలు పెట్టకూడదు, అవి కానీ మనకు తెలిసిండదు. మనం బై మిస్టేక్ పెట్టేస్తా అంటాము. ఇలాంటి టైంలో కానీ ఈ ఛానల్ అనేది క్లోజ్ అయిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. ఏమన్నా కొంచెం తెలిసి వాళ్ళతో మాట్లాడేది అది కమ్యూనికేషన్ అలాంటివి ఉంటే పర్లేదు, లేకపోతే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతే. తెలుసు కాబట్టి ఈ ఛానల్ గురించి ఇట్లా మీరు కాబట్టి మీరు చేస్తా ఉంటారు. ఇప్పుడు మాకు చదువు రాదు, మేము ఛానల్ పెట్టుకున్నాం ఏందన్నా తీసుకోవాలని. మేము రానోళ్ళు మాకు తెలియదు కదా, మేమేం చేయాల? మళ్ళీ మీకు రానోళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని వీళ్ళని అడుక్కుంటారు. మళ్ళీ మీకు ఇది ఇంతేలే అని చెప్పేసి ఏం చేస్తారు, యూట్యూబ్నే క్లోజ్ చేస్తారు. అందుకోసం మీకు ఏమన్నా అంతో ఇంతో దీని మీద అన్ని నేర్చుకుంటారు. ఒక 6 నెలలు అట్లా కష్టపడింటారు, సంవత్సరం కష్టపడింటారు. ఇంకా మీరేం చేస్తారు, డిలీట్ చేసి ఇచ్చేస్తారు. అందుకోసమే ఏ వీడియోలు అంటే ఆ వీడియోలు వేరే పాటలు కానీ వేరే వాళ్ళ సాంగ్స్ కానీ వేరే వాళ్ళ కంటెంట్ కానీ కొంచెం తీసుకునే కానీ యూట్యూబ్ చాలా రెస్ట్రిక్షన్ అయిపోయింది. చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ చాలా విధాలుగా తెలియదు. వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు మనం క్రియేట్ ఛానల్ చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా గైడ్ లైన్స్ ఇస్తే మనకు మంచిది అని నేను అనుకుంటున్నాను. లేకపోతే యూట్యూబ్ ఛానళ్ళు ఇట్లా ఏం ప్రాబ్లం అవుతాయి అనేది మనం యూట్యూబ్లోనే సెర్చ్ చేసి మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు మాట్లాడినారు కదా, ఇవంతా మాటలన్నీ మా యూట్యూబ్ లో పెడితే మా యూట్యూబ్కి ఏం ప్రాబ్లం రాదా?
అట్లేం రాదు. మన వాయిస్ మనం ఏమన్నా ఉంటే మన ఇదంతా ఇన్ఫర్మేషన్ వీడియో, ఇదంతా ఏం రాదు. బై మిస్టేక్ ఏదన్నా కొడవళ్ళు కానీ గొడ్డళ్ళు కానీ ఇంకా వేరే వేరే కంటెంట్ ఇట్లాంటివి ఏంటన్నా చేస్తే వాళ్ళకు ఏదో సంథింగ్ వాళ్ళ ప్రైవసీ పాలసీలు ఉంటాయి. ఒకసారి యూట్యూబ్లో పోయి చూసుకుంటే మనకు ఒకసారి చూసి మళ్ళీ తర్వాత చేసుకుంటే బాగుంటుంది. తెలుసో తెలియకో అప్లోడ్ చేసిన దానికి స్ట్రైక్లు అనేది వస్తాయి. ఫస్ట్ వార్నింగ్ వస్తుంది, మళ్ళీ రెండోది వచ్చేసి 9 రోజులు అట్లా ఛానల్ అనేది నిలిచిపోతుంది. ఒక్కోసారి 90 రోజులు కానీ నిలిచిపోతుంది. మళ్ళీ మూడోసారి అయితే మన ఛానల్నే క్లోజ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఇన్నాళ్ళు కష్టపడినదంతా వృధా అయిపోతుంది.